గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధానాంశాలు కనుక చూసుకున్నట్లయితే ఒక వార్తా కథనాంశాన్ని ఏపీకి సంబంధించిన పేపర్ అయితే చూద్దాం. డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి ULPGM V3 పరీక్ష విజయవంతం. ఇక కర్నూలులోని NOARలో పరీక్షించిన DRDO లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే 12.5 కిలోల క్షిపణి. ఇక రక్షణ వ్యవస్థలో ఇదో మైలురాయి అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ అయితే మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక డ్రోన్ ద్వారా ప్రయోగించిన క్షిపణి అంటే ఒక ఇమేజ్ను కూడా ఇచ్చారు. కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే మన దేశ ఆయుధ బలం రోజు రోజుకు పదునెక్కుతోంది. స్వదేశీ ఆయుధాల సామర్థ్యంలో తాజాగా మరో ముందడుగు పడింది. డ్రోన్ల నుంచి లక్ష్యాలపైకి దూసుకెళ్లే తేలికపాటి క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ అయితే V3 అయితే ప్రయోగించడం జరిగింది. లక్ష్యాలు ఖచ్చితంగా ఛేదించే 12.5 కిలోల క్షిపణి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి సీఎం చంద్రబాబు P4లో నేను సైతం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. ఇక నేడైతే సింగపూర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లబోతున్నారు. 6 రోజుల పాటు పర్యటించనున్న సీఎం P4 పోస్టును ఆవిష్కరిస్తున్న చంద్రబాబు, అలాగే పక్కన CS కుటుంబరావు తదితరులు కూడా ఉన్నారు. అందరిలో చైతన్యం నింపి ఉద్యమంలా సాగిద్దాం, ప్రవాసాంధ్రుల భాగం చేద్దాం చంద్రబాబు అన్నారు. ఇక ఆగస్టు 10లోగా ప్రాధాన్యతల సర్వే, మార్గదర్శకులుగా 57,503 మంది నమోదు, 3 విధానాల్లో జీరో ప్రాపర్టీ అమలు. ఇక P4 సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయుష్లో 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, 71 మంది వైద్యులు, 26 మంది మేనేజర్లు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు. కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక కుప్పం నియోజకవర్గం మొత్తంలో 250 కుటుంబాలు దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనేదని చెప్పారు ఇక చంద్రబాబు. ఈ మేరకు అయాం మార్గదర్శి బ్యాడ్జీని కూడా అధికారులు చంద్రబాబుకు అందించారు. సచివాలయంలో జీరో ప్రాపర్టీ P4 పై సమీక్ష నిర్వహించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అందరిలోనూ చైతన్యం నింపేందుకు, మరింత మంది సంపన్నులను మార్గదర్శకులుగా ముందుకు వచ్చేందుకు తన నిర్ణయం గురించి తెలపడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్గా మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే మోదీకి సంబంధించి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో ప్రధాని 4,850 కోట్లు మాల్దీవులకు రుణ సాయం. ఆ దేశ పర్యటనలో ప్రకటించిన నరేంద్ర మోదీ ప్రధానికి ఘన స్వాగతం పలికిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, మంత్రులు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు. ఇక మాల్దీవులకు 4,850 కోట్ల రూపాయల సాయం చేరున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రకటించడం జరిగింది. ఆ దేశానికి భారత్ నమ్మకమైన మిత్రుడని పేర్కొన్నారు. శనివారం జరగనున్న మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాల్దీవుల రాజధాని మాలేలో శుక్రవారం ఉదయం ఘన స్వాగతం అయితే పలికారు. అందుకు సంబంధించిన ఒక వార్తా కథనాంశం కూడా చూస్తున్నాం. రైట్గా P4కు సంబంధించి ముఖ్యంగా ఏపీలో నేను సైతం అంటూ చంద్రబాబు అయితే 250 కుటుంబాలను కుప్పం నియోజకవర్గంలో తాను దత్తత తీసుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మండలి రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్, నమస్కారం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్ రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి గారు, నమస్కారం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక P4 విధానంలో నేను సైతం అంటూ ఏపీకి సంబంధించి సీఎం చంద్రబాబు అయితే నేనే స్వయంగా వెళ్తున్నాను అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పంలో 250 కుటుంబాలు తాను దత్తత తీసుకుంటున్నా అని చెప్పేసి ప్రకటించారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటి? చాలా మంచిదమ్మా. నా ఉద్దేశం అంటే బ్రాహ్మణి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. P4 విధానంలో పేదరికం నుంచి బయటపడేయడానికి చాలా అద్భుతమైన ప్రణాళిక తయారు చేస్తున్నారు, ఒప్పుకోవాల్సింది. కానీ స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళుగా వస్తున్నా మరి ఇంకా మన పేదరిక నిర్మూలన ఎందుకు జరగడం లేదు అనేది ఆలోచించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నిరంతర ప్రక్రియ. పేదలుగా మారిపోతుంటారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని చెప్పుకుంటూనే పేదలు ఎందుకు పేదలుగా మారిపోతున్నారు, మళ్ళీ వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఎందుకు ఈ పథకాలు అవసరం అవుతుందో తెలుసుకుంటే మంచిదని నేను అంటాను. ఎప్పుడు కూడా భారతదేశంలో మనకు 1971 దాకా గరీబీ హఠావో అనే నినాదం వచ్చేదాకా నా ఉద్దేశం ఏంటంటే పెద్దగా మనకు ఈ సంక్షేమ పథకాలు లేకుండా, అంటే ఆర్థిక అభివృద్ధి సాధించడం, దేశాన్ని బాగు చేయడం, అట్లానే నెహ్రూ హయాంలో 2 సార్లు కానీ ఇందిరాగాంధీ హయాంలో 1 సారి కానీ మీకు ఆర్థిక అభివృద్ధి సాధించకుండా పేదరిక నిర్మూలన జరగదని చెప్పి మనం అనుకునేవాళ్ళం.
కానీ పేదరిక నిర్మూలన కేవలం అదే సరిపోదు. మౌలిక వసతులు పెంచడం, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కాబట్టి అప్లిఫ్ట్ కావాలంటే పేదలుగా ఉండకుండా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలని ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు 71 లో గరీబీ హఠావో అనే నిర్ణయం తీసుకొచ్చింది. గరీబీని హఠాయించినామా 71 కంటే 30, 25, 55 ఏళ్ళుగా గరీబీ హఠావో నినాదం పనిచేస్తుందా అంటే చేస్తుంది, చేయలేదంటే చేస్తుంది. అంటే సగం గ్లాసులో సగం నిండున్నాయి, సగం కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదరిక నిర్మూలన చేస్తా అని P4 పథకం చేయడం మంచిది కాదంటే కాదు. ఒకసారి అన్ని పార్టీలు కాంగ్రెస్ నుంచి మొదలుకొని తెలుగుదేశం కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఏవైనా కావచ్చు, అంతర్జాతీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీ కావచ్చు, కానీ ఇప్పటిదాకా పేదరిక నిర్మూలన ఎందుకు జరగలేదు? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే విద్య, ఆరోగ్యాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యా ఆరోగ్యాలు అందరికీ అందుబాటు చేసినమ్మా. ఇవాళ ఒక మామూలు ఒక పేద కుటుంబం విద్య మీద ఎంత ఖర్చు చేస్తుంది, ఆరోగ్యం మీద ఎంత ఖర్చు చేస్తుంది? ఒకసారి వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు అనారోగ్యం పాలవుతే మొత్తం పేదరికం, ఆ కుటుంబం మొత్తం పేదరికంలో పడిపోతుంది కదా, ఎందుకు అవుతుంది? వీటిని ఆలోచిస్తే బాగుంటది. శాశ్వతమైన పేదరికం నుంచి దూరం చేయాలంటే శాశ్వతమైన పథకాలే పనికొస్తాయి తప్ప అందుకని P4 విధానం చాలా మంచిది అంటున్నారు. అదే సంక్షేమ పథకాలు అమలు చేసి మేము ఇన్ని ఇచ్చాం, మీరు ఇన్ని ఇచ్చారని వాళ్ళు ఇద్దరు కనుక కొట్లాడుకుంటే లాభం లేదు. సంక్షేమ పథకాలు ఉండాలి అంటే రెండు ఉండాలి, కలగలిపి సంక్షేమం, అభివృద్ధి రెండు కలగలిపినప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధిస్తాం. ఆర్థిక అభివృద్ధిలో మన రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి, దేశాన్ని నడిపిస్తున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు దాన్ని ముంగేస్తున్నాయి. అంటే పేదరికం ఎక్కువ ఉంది మనకంటే కూడా. కనుక ఇవన్నీ సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత అటు కేంద్రంలో ఉన్న పార్టీలు, రాష్ట్రంలో ఉన్న పార్టీ. విజనరీ కనుక చంద్రబాబు నాయుడు గారు గత 4 దశాబ్దాల సుదీర్ఘంలో ఆయన చేస్తున్న పనికి మనందరం సపోర్ట్ చేయాలని. ఎస్ రామ్మోహన్ రావు గారు, అలాగే మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే మోదీకి సంబంధించిన ఒక వార్తనైతే చూస్తున్నాం. మాల్దీవుల పర్యటనకైతే వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడితో ముజీతో ప్రధాని మోదీ కరచాలనం కూడా చేస్తూ ఉన్నారు. మాల్దీవులకు రుణ సాయం 4,850 కోట్ల రూపాయలైతే రుణ సాయం చేశారు. ఆ దేశ పర్యటనలో ప్రకటించారు నరేంద్ర మోదీ. ఇక ప్రధానికి ఘన స్వాగతం పలికిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిచ్చు మంత్రులు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? మంచిదే. నా ఉద్దేశం అంటే మన దేశంలో ఆర్థిక సమానతలు ఎట్లా ఉన్నాయో ప్రపంచంలో కూడా ఆర్థిక సమానతలు ఉంటాయి. కొంత మన మీద ఆధారపడే దేశాలు కొన్ని ఉంటాయి తప్పనిసరి. మన ఇంత పెద్ద దేశం అమెరికా, చైనా, రష్యా, మనకు అమెరికా, చైనా తర్వాత ఇప్పుడు జపాన్ తర్వాత మనదే ఆర్థిక మన రంగంలో మనం 4వ దేశంగా ఉన్నాం. 3వ దేశానికి అతి త్వరలో రాబోతున్నాం. 2 1 కొంచెం కష్టం. అటువంటిప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు సంపదను కొంతనైనా మన చుట్టుపక్కల దేశాల్లో ఖర్చు పెట్టడం, లేకపోతే అప్పులు ఇవ్వడం తప్పు కాదు. ఇప్పుడు మాల్దీవ్స్ గతం తొగజాడించింది. చైనా నమ్ముకుంటే ఏమైంది అంటే పర్యాటక రంగంలో కుదేలైపోయింది. మన భారతీయులు పర్యాటక రంగంలో మనకు మాల్దీవ్స్ పక్కనే ఉంటుంది కనుక పోకపోతే ఎట్లా అవుతుందో వాళ్ళు ఒక సంవత్సరంలో చూశారు. అందుకని మోడీ గారు అప్పుడే వరకు చెప్పానంటే లక్షద్వీప్, మన అంతకంటే లక్షద్వీపులో అనేక ద్వీపాలు ఉన్నాయి, వాటికి మన పర్యాటకులు పోండి అంటే ఒకే ఒక వారం రోజుల్లో మొత్తం మాల్దీవ్స్ పర్యాటకం దెబ్బతిన్నాయి. కనుక ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. వైద్యు మొన్న దాకా చైనా బాట వాయిండు, ఇప్పుడు మళ్ళీ భారత బాట మంచిది. ముఖ్యంగా విదేశీ పర్యటనల విషయంలో మోడీ గారు అద్భుతంగా విదేశీ పర్యటన చేస్తున్నారు. ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఈ మధ్యన ఆయన ఆహారం గురించి, ఆంగికం గురించి మాట్లాడుతున్నారు. ఆయన డ్రెస్ ₹1,00,000 అవును, మన భారతదేశ ప్రతిష్ట వినడించాలంటే మనం పొద్దున్న ఎవరిని స్నానం చేసి మంచి బట్టలు ఎందుకు వేసుకుంటాం? వాళ్ళు కూడా అంతే కదా. మన భారతదేశ ప్రధాని వేరే దేశానికి పోయినప్పుడు ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఫ్రెష్ గా ఉండాలి, ఖరీదైన వాటి చేసుకోవడం తప్పు కాదు కదా. అంటే వ్యక్తిత్వ హననం, వ్యక్తి హననం తప్ప ఒకటి ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మాల్దీవ్స్ మనం సహాయం చేసేది పీనట్స్ 4,800 కోట్లు అంటే భారతదేశంలో ఒక చిన్న పథకానికి కూడా అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కనుక వాటిని విదేశాల సంబంధాలు మెరుగుపరచుకోవాలి, పేదలను అభివృద్ధి చేసుకోవాలి. పక్క దేశంలో పేదరికం అంటే మనకు కూడా నష్టమే కదా. కనుక వాటిని చేసుకునే ప్రయత్నంలో విదేశీ పర్యటన చేసి నిన్నటి దాకా బ్రిటన్ పర్యటన మొన్నటి దాకా మోడీ గారు నిన్న నుంచి మన మాల్దీవ్స్ లో ఉన్నారు. ఇది మంచిది అంటున్నాను. చుట్టుపక్కలతో బాగుండకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందుకని ఒక సామెత ఉంది బ్రాహ్మణ్, మన మిత్రులను ఎంచుకోవచ్చు ప్రపంచం ఎక్కడ ఉన్నప్పుడు, కానీ మన ఇరుగు పరులను ఎంచుకోలేము. ఇరుగు పరుగు ఎవరు ఉండాలో మన నిర్ణయం, మన ఇంటి పక్కన ఎవరు నిర్ణయం చేసుకోలేం కదా మనం. కనుక తప్పక మనం ఏదైతే మన చుట్టుపక్కల 7 దేశాలు ఉన్నాయి, ఆ 7 దేశాలతో సంబంధాలు కొనసాగించాలి. చైనా జయంగా మాత్రం కయ్యం పెడుతుంది, మన 7 దేశాలను దూరం చేస్తుంది. అది చేయకుండా ఉండాలంటే మోడీ విదేశీ పర్యటన మంచిది. ఇట్లాగే మోడీ యొక్క మనకు మాల్దీవ్స్ సహాయం చేయడం అంతకంటే మంచిదంట.
ఎస్ రామ్మోహన్ గారు. అలాగే మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే శ్రీలక్ష్మికి షాక్, ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే. తెలంగాణ హైకోర్టు అయితే స్పష్టీకరణ. ఇక ఓఎంసీ కేసులో ఆమె పిటిషన్ కొట్టివేత. గతంలో ఇదే కోర్టులో ఊరట, ఇప్పుడు ఎదురుదెబ్బ. నాడు శ్రీలక్ష్మికి ఊరట కల్పించడంపై సుప్రీంకు వెళ్లిన సిబిఐ ఆమె పిటిషన్పై మళ్లీ విచారించాలని హైకోర్టు ఆదేశం. ఇక రెండోసారి విచారించి పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం ఆమె పాత్ర దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్యానించింది. ఇక కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ కేసులో ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 6 నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి సిబిఐ కోర్టులో పూర్తి స్థాయి విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. మాజీ మంత్రి మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కుంభకోణానికి శ్రీలక్ష్మి సహాయపడ్డారని సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న ఓఎంసీ డైరెక్టర్లు బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ విడి రాజగోపాల్, అలీఖాన్లను సిబిఐ కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. అయితే శ్రీలక్ష్మి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టుకు ఆమెకు ఊరట కల్పించింది. దీంతో ఆమె పాత్రపై సిబిఐ కోర్టులో విచారణ అయితే జరుగుతోంది. సో ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు శ్రీలక్ష్మి గారికి సంబంధించి కేసుని? నేను మొదటి చెప్తున్నాను, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎక్కడ సంతకాలు పెట్టారు కనుక రాజకీయ నాయకుల కంటే ఇదికే లెవెల్ రేపు అన్ని కేసులు అంటే అధికారులు పెడతారు. అందుకని బీపీ ఆచార్య కానీ శ్రీలక్ష్మి కానీ అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ కేసులో ఉన్నారు. అంతే, రాజశేఖర రెడ్డి గారు జైలు చనిపోయి బతికిపోయారు కానీ జైలుకు పోలేదు. కానీ అట్లా చూసుకుంటే మనకు ఈ మొత్తం అంటే ఓబులాపురం గండ కేసు కావచ్చు, ఇతరత్ర ఈడీ కేసులు కావచ్చు, వీటిల్లో మనకు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి గారు ఉంది. అందులో మనకు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గనుల శాఖ మంత్రి, అప్పుడు ఆమె ఉండేది. కానీ గనుల శాఖ మంత్రిగా ఆమె ప్రమేయం లేదని తెలిసేసి మనకు వాటిని డిశ్చార్జ్ చేశారు ఆ పిటిషన్ నుంచి. ఇప్పుడు శ్రీలక్ష్మి పిటిషన్ వేసుకుంటే మనకు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఈ తప్పనిసరి ఎదుర్కోవాల్సిందే ఈ విచారణ అని చెప్పడం చాలా కరెక్ట్ అంటున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి గురించి ఇవాళ రాజకీయ నాయకులు ఎట్లా చెప్తే వాళ్ళ వంత పడుతున్నారు. వాళ్ళకు తానా అంటే తందాన అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. రాజకీయ నాయకులు చెప్తారు మీరేం చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకున్నాయి, మీరు చేయాల్సిన పని ఏంటంటే అది కరెక్టా కాదా తెలుసుకోవాల్సిందే కదా. తెలుసుకోకుండా మీరు డిసెంట్ నోట్ రాయొచ్చు. మీరు అది రాజ్యాంగ విరుద్ధమైన తప్పు అయితే మీరు డిసెంట్ నోట్ రాయాలి. నేను అంగీకరించడం లేదు, తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది అనుకోండి, అది వేరు. కానీ వీళ్ళే డబ్బులు కాశపడి నేను శ్రీలక్ష్మి గారిని నిందితురాలు మాత్రమే, ఆమె నేరస్తురాలు అంటలేను కానీ ఓటులు తేల్చేదాకా మనం నిందితులుగా చూడాల్సిందే, ముద్దాయిలు చూడాల్సిందే. కనుక ఏదైనా సరే ఇవాళ శ్రీలక్ష్మి గారి కేసును తిరగదోడి మళ్ళీ ఏసీబీ దాన్ని సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పడం అనేది చాలా కరెక్ట్ అంటున్నాడు. కోర్టు చేసింది అంతకని ఇంకేం, కోర్టు విచారణ ఎదుర్కోవాల్సిందే. దాని తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. కానీ అధికారులు ఇప్పటికైనా బుద్ధి వేసుకొని మేము రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించొద్దు. రాజకీయాలు మారుతుంటాయి, పార్టీలు పోతాయి, ప్రభుత్వాలు శాశ్వతం, ప్రభుత్వాలను మేము శాశ్వతం 30-35 ఏళ్ళు ఉంటామని ఆ జ్ఞానంతో వ్యవహరిస్తే ఇప్పుడు అదొకటే కాదు, చాలా కేసులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ అధికారులు కేసులు విచారణ ఎదుర్కొంటున్నారు కదా. విచారణ ఎదుర్కోవాల్సింది. అధికారులు రాజకీయ నాయకత్వం చేస్తున్న తప్పులను అంగీకరించొద్దు, వాటిని తప్పక తిరిగి పంపాలి. పంపిన తర్వాత వాళ్ళు చేసిన నిర్ణయం వాళ్ళ నిర్ణయం డిసైడ్ రాసినాక వాళ్ళు ఇదే చేయాలని చెప్పిన అనుకోండి, ఆ నోట్ రాయించుకొని అప్పుడు చేస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు. కానీ ఇవన్నీ కూడా అధికారులు గమనించాలి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆ స్వతంత్రం ఉంది, దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఏ రాష్ట్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంతపడుతున్నారు, వాళ్ళు కొంత సంపాదించుకుంటున్నారు. చూడండి, మీరు ప్రశాసన పర్వాలను చూసుకుంటే మీరు ప్రతి సంవత్సరం వీళ్ళు లెక్కలు ఇస్తున్నారా, ఆదాయానికి మించిన ఆస్తులు ఎంతమంది బలి అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం కంటే మొత్తం సంవత్సరంలో 128 కేసులు నమోదైతే ఇప్పటికే 7 నెలలు కాకముందే 142 కేసులు నమోదయ్యాయి. అంటే ఏసీబీ ఎవరిని పట్టుకున్న పాముల కట్ట దొరుకుతున్నాయి కదా. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంత మినహాయింపు ఏం కాదు. వాళ్లకు తప్పక నా ఉద్దేశం విచారణ ఎదుర్కోవాల్సింది, తప్పు జరిగింది, విచారణ ఎదుర్కోవాల్సింది. ఎస్ రైట్ రామ్మోహన్ గారు. అలాగే మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి ULPGM V3 పరీక్ష విజయవంతం. కర్నూలులోని NOARలో పరీక్షించిన DRDO ఇక లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే 12.5 కిలోల క్షిపణి రక్షణ వ్యవస్థలో ఇదో మైలురాయి అంటూ కూడా రాజ్నాథ్ పేర్కొన్నారు. మన దేశ ఆయుధ బలం రోజు రోజుకు పదునెక్కుతోంది. స్వదేశీ ఆయుధాల సామర్థ్యంలో తాచక మరో ముందడుగు పడింది. డ్రోన్ల నుంచి లక్ష్యాలపైకి దూసుకెళ్లే తేలికపాటి క్షిపణి ప్రయోగం విజయవంతమైంది అంటూ కూడా డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి అంటూ ఒక వార్తా కథనాంశం కూడా చూస్తున్నాం. ఏ విధంగా చూస్తున్నారు, దీనిపై మీ విశ్లేషణ, అభిప్రాయం ఏంటి రామ్మోహన్ గారు?
ఎప్పుడు నేను చెప్తుంటాను మనము శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. రాజకీయాలు అధపాతాళానికి పోతున్నాం. మనం నిజంగా చెప్పాలంటే శ్రీహరికోట మన మంచి ఒక ఉదాహరణ. ఇవాళ DRDO అది హైదరాబాద్ లో దాని శాఖ ఉన్నది. దేశం మొత్తం మీద ఇవాళ రక్షణ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తుంది. ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నది. దాంతో పాటు ఇవాళ డ్రోన్స్ విషయంలో కానీ అంటే మానవ సహిత రకరకాల విమానాలు ఇవ్వడానికి ప్రయోగిస్తున్న వాళ్ళం మనకి ఆపరేషన్ సింధులో చూసాం కదా. విజయవంతంగా పోయి విమానాలు అక్కడ పడేసి వచ్చేసినాం. వాళ్ళ స్థావరాలు మన పాకిస్తాన్ లో తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేసినాం. రేపు మానవ రహిత క్షిపణులు కూడా ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. కనుక DRDO చేసిందో మా పరీక్ష చాలా కరెక్ట్ అంటున్నాను. దానివల్ల మనకు రక్షణ రంగంలో ఒక అద్భుతమైన ఫలితాలు సాధిస్తామంటున్నాం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా గోఫర్స్ కానీ చాలా రకరకాల మనకు ఆరోపణలు వచ్చినాయి. విదేశాల నుంచి తీసుకునే మిగ్ విమానాలకు కూడా మన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు అట్లా కాదు, మనమే ప్రపంచానికి వేరే దేశాలకు ఆయుధ సరఫరా చేసి సొత్తా సంపాదించుకున్నాం. అంతేందుకు మనం ఇప్పటిదాకా ఏవైతే దిగుమతి చేసుకునే విమానాలు ఉన్నాయో అవి పాత పడిపోతే కొత్తవి మనం తయారు చేసుకుందాం అనే ప్రయత్నంతో మన భారతీయ సాంకేతికత చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం రక్షణ రంగంలో మొన్నటిదాకా అవసరమా కాదా అనే శశభిష ఉండేది. ఆఖరికి మన సైన్యానికి సరైన దుస్తులు సరైన బూట్లు కూడా ఉండకపోయాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, రక్షణ రంగంలో అద్భుతం సాధించి వాళ్ళకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నాం. రేపు నేను భారతదేశం రక్షణ రంగంలో ఇప్పుడు మనం 4వ దేశం రక్షణ రంగంలో, ప్రపంచంలో 4వ దేశంగా ఉన్నాం. మనం 3వ దేశం కూడా వస్తాం. రక్షణ రంగంలో కూడా ఆర్థిక రంగంలో ఎట్లా 4వ దేశంగా ఉన్నామో ఇప్పుడు రక్షణ రంగంలో కూడా 4వ దేశానికి వచ్చేసినాం. దానిలో ముఖ్యంగా మనకు జమ్మూ కాశ్మీర్ అటువంటి చోట మనకు డ్రోన్ల ద్వారా, లేకపోతే మానవ సైన్యాన్ని ఎన్ని నిలబెట్టాలి అక్కడ మనకు రోబోల ద్వారా కూడా రేపు చైనా ఇండియా సరిహద్దులు కానీ, పాకిస్తాన్ ఇండియా సరిహద్దులు కానీ, ఇంకెక్కడ సరిహద్దులో కానీ పెట్టే ప్రయత్నం అవుతుంది. ప్రతికూల వాతావరణంలో మనుషులు చచ్చిపోవడం, సైనికులు జబ్బులు పడడం కంటే రేపు అద్భుతమైన మనం రోబోట్ టెక్నాలజీ కూడా తెలుసుకుంటున్నాం. DRDO విషయాన్ని మనం అందరం గర్వించాలి. ఇట్లాంటి విషయాలు పత్రికలు తక్కువ వస్తాయి. ఇవాళ పాజిటివ్ గా పత్రికలు స్పందిస్తున్నాయి, మంచిది అంటున్నాడు. మన మీడియా కూడా ఇది మాట్లాడడం కూడా మంచిది అంటున్నాడు. ఎస్ రామ్మోహన్ గారు, అలాగే మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే ఒక విషాద ఘటన అయితే చూస్తున్నాం. కుప్పకూలిన స్కూల్ భవనం, రాజస్థాన్లో దుర్ఘటన, 7 విద్యార్థుల మృతి, మరో 28 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం. ఇక ఉదయం వేళ ప్రార్థనకు సిద్ధమవుతూ ఉండగా ఘటన, వర్షాలతో నిలిచిపోయిన వరద, గోడలు దెబ్బతినడంతోనే ప్రమాదం. పాఠశాల హెడ్ మాస్టర్ సహా 5 టీచర్ల సస్పెన్షన్. ఇక సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అంటూ కూడా స్కూల్ భవనం అయితే కుప్పకూలడం కూడా కొంతమంది విద్యార్థులు కూడా దుర్ఘటన పాలయ్యారు. ఏ విధంగా చూసుకోవాలంటే రామ్మోహన్ గారు? పెద్ద విషాదం అమ్మాయి, చాలా పెద్ద విషాదం. అంటే చదువుకుందాం అని పోతే ఇప్పుడు ఈ ఉర్దూలో ఒక సామెత ఉంది, నమాజ్కి పోతే ఒక మసీదు కూలిందట, అంతే కదా. ఇట్లా అంటే కదా, ఇప్పుడు విద్య కోసం పోతే చిన్నారులు, భావి భారత పౌరులు చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాను, ఆర్థిక అభివృద్ధిలో మరి ఉత్తర భారతదేశంలో ఈ రాష్ట్రాలు ఎట్లా పాడైపోయినాయి, ఎట్లా రకరకాలుగా కునాగిలిపోతున్నాయని మనకు అర్థం చెప్పడానికి మంచి ఉదాహరణ ఇది. నా ఉద్దేశం ఏంటంటే స్కూల్ భవనాలు లేకుండా చెట్ల కింద చదివినా కూడా వస్తాయి మనకు చదువు. చెట్ల కింద చదువుకున్న వాడిని, మా దగ్గర 7 క్లాసులు ఉంటే 4 క్లాస్ రూములు ఉండే, మరి మిగతా 3 క్లాసులు రోడ్ల మీద చెట్ల కింద చదువుకున్నాం కదా. సమస్య అది కాదు. ఉన్న భవనం అంటే మిన్ను వీటికి మీద పడ్డట్టు ఈ విద్యార్థుల మీద పడ్డది. అంటే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఆవేదన ఏమిటి, వాళ్ళకు ఒక్కరే పిల్లవాడు, 2 ఉండొచ్చు, పిల్లలకి వెళ్ళినా కదా ఎవరైనా సరే. కనుక ఇది చాలా విషాదం. దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేంత సంస్కృతి సంస్కారం ఇప్పుడు అందరికి పోయింది. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదో ఒక రైలు ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ఆయన రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు రాజీనామా సంస్కృతి పోయింది. రాజీనామా చేయమని అడగాను, కానీ ఇట్లాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. 7 పిల్లలు చనిపోయినట్టు వాళ్ళ మరి అది పూర్తిగా ప్రభుత్వ అలక్ష్యం. అది ఫిట్నెస్ ఉందా, భవనం సరిగ్గా ఉందా లేదా చూసుకొని అధికారుల అలక్ష్యం. నా ఉద్దేశం ఏంటంటే దీనికి ఇప్పటిదాకా ఎవరైతే దీన్ని చూస్తున్నారో వాళ్ళందరూ సస్పెండ్ చేయాలంట. అంటే కేవలం కింది స్థాయిలో కాదు, ఎంఈఓనో లేకపోతే కింది స్థాయిలో చేస్తారు. మన సమితిలో ఉంటే అప్పుడు అక్కడ సమితిలు ఉన్నాయి కనుక పంచాయతీ సమితి ఇన్స్పెక్టర్ను ఇదిగా చేయాల్సి చెప్పాలి. నా ఉద్దేశం అక్కడ కలెక్టర్ను, అక్కడ విద్యాశాఖ చూసే అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. పై అధికారులను ఎప్పుడైతే చర్య తీసుకుంటారో కింది కాకుండా అప్పుడు కొంత బాధ్యత వాళ్ళ మీద పెరుగుతుంది, భయం కూడా ఉంటుంది.
ఎస్ రామ్మోహన్ గారు, అలాగే మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే మేము అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సింది, అవకాశంలో న్యాయమైన వాటా ఇవ్వాల్సింది, రెట్టింపు వేగంతో పనిచేసి ఆ తప్పు దిద్దుకుంటా. తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో ఒక కుదుపు, విద్య ఉద్యోగం రాజకీయాల్లో దీంతో పెను మార్పు. రిజర్వేషన్లలో 50% అడ్డుగోడను కూల్చేశారు. ప్రైవేటు విద్యలోనూ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోట. మోదీదంతా ప్రదర్శనే, ఆయనలో సరుకేం లేదు. మీడియా ఆయన ఇమేజ్ ని అతిగా పెంచేసింది. కాంగ్రెస్ భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు కూడా చేయడం కూడా చూసుకోవచ్చు. అలాగే బీసీల నోటికాడి బువ్వను కాజేసేందుకు బీజేపీ కుట్రలైతే చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే సకల జనుల సమ్మెను మించి పోరాటమైతే ఉంటుంది. మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీలో భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న నేతలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ కులగణన దేశ రాజకీయాలను కుదిపేసేంత కీలకమైందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణ నమూనా గురించి చర్చిస్తోందన్నారు. కులగణన తర్వాత రాష్ట్రంలో విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్నారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కులగణన అనేది మేము అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సింది అంటూ కూడా రాహుల్ మాట్లాడడం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అందులో ఇంకా విషయం ఏంటంటే, మేము చారిత్రక తప్పిదం చేశాము. ఇప్పటిదాకా నేను నాదే బాధ్యత, కాంగ్రెస్ గారి బాధ్యత, నాదే సొంత బాధ్యత. నేను గత 2014లో రాజకీయాలు ప్రవేశించిన తర్వాత, అంటే మన సోనియా గాంధీ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు తాను కూడా అయింది కదా, అప్పటి నుంచి నేను పెద్ద తప్పు, చారిత్రకమైన తప్పు చేశాను. నిజంగా నేను ఓబీసీల గురించి అప్పుడే పట్టించుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంటే, నేను ఈ 10 ఏళ్ళు తప్పు చేశానని ఇప్పటికి అంగీకరించారు రాహుల్ గాంధీ. మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆ తప్పును అంగీకరించడం కూడా హుందాతనంగా అభివర్ణిస్తున్నారు. దాన్ని బీజేపీ వాళ్ళు అన్నట్టు దాన్ని విమర్శించారు. కానీ ఈ తప్పును అంగీకరించిన తర్వాత ఏమైనా మరి పన్ను బద్దు పెడుతున్నారా ఓబీసీలకు అనే దాని మీద లేదు కదా. తన స్వంత రాష్ట్రంలో తెలంగాణ చేసినట్టున్నారు, కానీ మరి హిమాచల్ ప్రదేశ్ ఏం చేస్తున్నారు, కర్ణాటకలో ఏం చేస్తున్నారు చూడాలి కదా మనం. అందుకని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సింహభాగం, దాదాపు 75 ఏళ్ల స్వాతంత్రంలో సింహభాగం కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు పరిపాలించింది. మోడీ, వాజ్పేయి తప్ప, మన జనతా ప్రభుత్వం 1.5 years తప్ప, అంతా కలిసి 20 ఏళ్ళు దాటదు కాదు. వేరే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం పాలించలేదు కదా. 80 ఏళ్లలో 60 ఏళ్ళు మీరే పాలించి ఇవాళ తప్పు జరిగింది, ఓబీసీలకు న్యాయం జరగాల్సి ఉంది అని అనుకుంటూ ఇంకొక మాట కూడా అన్నారు. ఏది, అంబేద్కర్ ఆనాడు ఎస్సీ హక్కుల గురించి, నిజంగా దళితుల వేదన గురించి, దళితుల హక్కుల గురించి ఆనాడే ఆయన మాట్లాడారు. ఆ సోయి మాకు లేకుండే అన్నారు. అవును, అంబేద్కర్ దూరం చేసింది ఎవరు? అంబేద్కర్ పక్కన పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు దళితులు హక్కుల గురించి ఆయన మాట్లాడితే, వర్గ పోరు తర్వాత మొదలు కుల పోరు, అంటరానితనం ఉంది అని మాట్లాడితే, హరిజన్ గాంధీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం ఆ తర్వాత అంతా కూడా గాంధీల కుటుంబం అంతా కూడా కేవలం అంబేద్కర్ ను భారతరత్న మొన్న వచ్చింది కదా. అంటే అందుకని అంబేద్కర్ గురించి సోయి వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నాను అంబేద్కర్ ఆనాడు దళిత హక్కుల గురించి మాట్లాడుతాను. అందుకని నేను ఒప్పుకుంటున్నాను ఈసీలకు వాళ్ళు కావాలి. కానీ మీరు రాజకీయంగా మోడీని ఓడించడానికి ఈ అస్త్రం తీసుకున్నారు నేను అంటున్నాను. వాళ్ళేమో మతం అనే అస్త్రాన్ని పాటిస్తే వాళ్ళేం తక్కువ తినలేదు. బీజేపీ మతాన్ని అస్త్రంగా ప్రయోగిస్తే, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగిస్తే, మీరు చేస్తున్న పని ఏంటి? కులాన్ని, అంటే మతం కంటే పక్కన పెద్దకి దిగిస్తున్నారు. అంటే కుల విభజన చేస్తే అందరు చీలిపోతారు, అప్పుడు ఏదో కులం మనం ఉంటుంది. ఇప్పుడు ఓబీసీలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఆనాడు మండల కమిషన్ నివేదికని చూసుకుంటే 50% దాటి ఉన్నారు. దేశవ్యాప్తంగా 50% దాటి ఉన్నారు. వాళ్ళ ఓటు కావాలి అంటే మన మొత్తం దేశంలో ముస్లింలు పోతే దాదాపు 80% హిందువులు, 80% ఓటు బ్యాంక్ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంటే, మీరు 50 హిందువులలో బీసీలను చేర్చుకుంటూ మీరు 50% ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వీళ్ళు రాజకీయంగా చూస్తున్నారు. అంతకని లేదు. ఇప్పటికైనా సరే సోయి వచ్చింది, తప్పు చేసినామంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని పెట్టండి. ఎందుకు పెట్టలేరు? ఒక బీసీ దీని మీద విమర్శ చేస్తే తీర్మానం వల్ల ఆయన మాటలు కరెక్ట్ కాదు, ఆయన మాటలు తప్పే, నేను ఒప్పుకోతాను. కానీ బయట పంపించింది ఎవరు? ఇవాళ బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? ఇవన్నీ చూసుకుంటే గురువింద కింద దానిపు అనే సామెత వస్తుంది. సమస్య లేదు. రాహుల్ గాంధీ మాటతో ఏకీవిస్తూ మీరు చేసిన చారిత్రక పొరపాటును సవరించుకోండి. ఇప్పటికైనా సరే ఆ చారిత్రక పొరపాటు మీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో చేయకండి, అది బాగుంటుంది. ఇంకొక మాట కూడా చెప్పుకొస్తాను. మోడీ గారి కులం గురించి కూడా మాట్లాడుతున్నాను. అంటే ఈ బీసీలో చేర్చారు ఆయన, మోడీ బీసీ గారు తప్పు కదా. ఇప్పుడు అదే ఇందులో చాలా విమర్శలు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇటుపక్క కూడా చెప్తాను. ఇటుపక్క విమర్శ ఏం చేస్తున్నారంటే, చాలా సార్లు 72లో లంబాడీలు మన బీసీలో ఉండేవాళ్ళు, ఎస్టీలు తెరిచాం కదా. అంటే లంబాడీలందరూ మనకు పెట్టుడు ఎస్టీలు అవుతారా? చాలా విశ్వబ్రాహ్మణ్ని 1980s దాకా వాళ్ళు ఓసీలో ఉండేవాళ్ళు. 80s తర్వాత విశ్వబ్రాహ్మణులు 5 కులాలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ, అంటే స్వర్ణకారుడు,
మనకు వడ్రంగి, కమ్మరి, కంసాలి, శిల్పి, ఈ 5 కూడా గతంలో ఓసీలు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ బీసీలు పెట్టారు. మరి వాళ్ళందరూ డూప్లికేట్ బీసీలు అవుతారా? మోడీ ముఖ్యమంత్రి కాకముందే, మన గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే కులాన్ని ఆయన ఏదైతే ఆ ప్రాతినిధ్యం వహించిన కులాన్ని బీసీలో చేర్చారు. మోస్ట్ బీసీ ఎంబీసీగా మారింది. అంటే ప్రభుత్వం చేసిన నిర్ణయానికి ఆయన పుట్టిన తర్వాత మారింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు మనకు వస్తే వీళ్ళు ఏం లేదు, ఎంతసేపు వ్యక్తిత్వహనం వ్యక్తిగతం చేస్తున్నారు. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. అంటే రాహుల్ గాంధీ గురించి గతంలో అస్సాం ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు, ఆయన పుట్టుక గురించి ప్రశ్నించాడు, అది తప్పంటున్నాడు. అట్లానే లోకేష్ పుట్టుక గురించి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు, తప్పంటున్నాడు. అందుకని వ్యక్తిత్వ హనాలు చేసుకోండి. సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే సిద్ధాంతపరమైన వాదన ఉండాలి, దాని మీద కొట్లాడాలి తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాల్లో బీజేపీ మతం పాటిస్తే కాంగ్రెస్ కులాన్ని రెచ్చగొట్టి ఇవాళ ప్రజల్ని చీరుస్తున్నది కరెక్ట్ కాదు. ఎస్ రామ్మోహన్ గారు, అలాగే మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే పొన్నం లేదా మహేష్ గౌడ్ను సీఎం చేయాలి, బీసీలపై రేవంత్కున్న ప్రేమను చాటుకోవాలి, దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్ సంతోషకరం. ఇక రేవంత్ తన విమర్శలతో మోదీనే కాదు బీసీలను అవమానించారు. బండి ఈటల వివాదం సమసిపోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఇక ముందు మీ నాయకుడిది ఏ కులమో చెప్పు, ప్రధాని మోదీని కన్వర్టేటర్ బీసీ అంటావా? సీఎం వ్యాఖ్యలు కిషన్ రెడ్డి కౌంటర్. ఎస్, ఇంతకుముందు మీరు మాట్లాడినట్లే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అదే వార్త అయితే చూసుకోవచ్చు. కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్టయితే బీజేపీ సీనియర్ నేత హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. అదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లేదా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రిని చేసి బీసీల పట్ల తనకున్న ప్రేమను రేవంత్ చాటుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలి వారి వ్యాఖ్యల్ని? కదా ఇప్పుడు తాను ఒకటంటే అవతల నుంచి 2 వస్తాయి కదా. ఇప్పుడు తమలపాకు తలుపు చెక్క సామెత ఇక్కడ నిజమవుతుంది కదా. మీరు ఏమన్నారు, మోడీ కులం గురించి మాట్లాడారు కదా. అట్లానే ఇవాళ బీసీని ఉపరాష్ట్రపతి చేయమని అంటున్నారు. మరి మీ పార్టీలో మీరేం చేస్తారని వాళ్ళు అడుగుతారు కదా. మీరు రేపింది మీరే కదా, రేపింది మీరు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమాధానం వస్తుంది కదా. ఇప్పుడు బీసీల ముఖ్యమంత్రి ఇప్పుడు చేస్తానని చేయాలి. ఇప్పటికి తెలంగాణ కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలుగు రాష్ట్రానికి ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా కాలేదు. మరి బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా చేయాలని రామచంద్రరావు గారు డిమాండ్ చేస్తారు కదా. కరెక్టే కదా వాళ్ళు అన్నది కూడా. రేపింది చిచ్చు రేపింది ఎవరు? మీరు బీసీ మన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని చేయమని దత్తాత్రేయని ప్రతిపాదిస్తే వాడు కూడా మీ పార్టీలో ఉన్న ఇద్దరిని ప్రతిపాదిస్తున్నారు. ఎందుకు చేయకూడదు అంటున్నాను నేను కూడా. కానీ ఇవన్నీ ఎట్లుంటాయంటే తంసుంటా అంటే తంసుంటా అని మీరు గెలవలేక ఏది ఎదుటి వాడిని పట్టుకొని ఎదుటి పార్టీలో ఖాళీని పట్టుకొని వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. వాళ్ళ పార్టీ ఉన్నది. ముఖ్యంగా 412 మంది వాళ్ళ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వేయడానికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా 393 కావాలి దానికి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు. కనుక వాళ్ళు చూసుకునే మీరు చిచ్చుడు చెప్పి ఇప్పుడు మళ్ళీ మాట్లాడారు ఎదుటివాడిని మీరు అని మీరు పడ్డారు. అక్కడ ఏం లేదు. ఇప్పుడు నిజమే కదా వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా. మీరు బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయమని మీరు అడిగితే మీ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి చేయమంటారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు దిగిపోయి ఉపముఖ్యమంత్రి మరి బీసీ ముఖ్యమంత్రి కావాలి కదా అంటారు కదా. అది కరెక్టే కదా. ఎస్, అవును. ఇక చివరిగా ఒక వార్తా కథనాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆకలి చావుల అంచున గాజా, పిట్టల్లా రాలిపోతున్న చిన్నారులు, నిత్యావసరాల సరఫరాపై ఇజ్రాయెల్ ఆంక్షలే కారణం. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి చర్చలు నిలిపివేసిన అమెరికా, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించనున్న ఫ్రాన్స్, గాజా, పారిస్, వాషింగ్టన్. అయితే ఇక ఇజ్రాయెల్ పై హమాస్ దాడి జరిపిన 2023 అక్టోబర్ 7 తర్వాత నుంచి గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. యుద్ధం కారణంగా మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా పోషకాహార లోపం, ఆకలితో చిన్నారులు అల్లాడిపోతున్నారు. శరీరం చాలా బక్కచిక్కిపోయి పొత్తికడుపులు ముడుచుకుపోయి కూడా చాలా దారుణంగా ఆకలి చావుల అంచున అయితే గాజా ఉంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూస్తున్నాం. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ గారు? గతంలో ఆకలి చావులు, ఆకలికి అన్న ఆహారం లేకపోవడం సోమాలియా, ఇథియోపియా చూసాం. కానీ ఇప్పుడు ఏమైంది? కృత్రిమ యుద్ధాలు తెచ్చుకొని ఒకరినొకరు చంపుకుంటూ దేశాల మధ్యన మనకు యుద్ధాలు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు, ముఖ్యంగా బాలికలు, చిన్న చిన్న పిల్లలు కూడా, నెలల పిల్లలు కూడా చనిపోతున్నారు. చాలా విషాదకరం. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆర్థిక యుద్ధాల కాలం, భౌతిక యుద్ధాల కాలం కాదు. అయినా భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా లేకుండా అగ్రరాజ్యాలు ఏవైతున్నాయో వాళ్ళ ఆయుధ వ్యూహం. యూరోపియన్ దేశాలు కానీ అమెరికా లాంటి దేశాలు, చైనా అమ్మదు. చైనా ఆయుధాలు అమ్మినా కూడా పాకిస్తాన్ లాంటి దుర్మార్గమైన దేశాలకు సప్లై చేస్తే కానీ మిగతా దాన్ని చేయరు. కనుక ఇవాళ ఆయుధ వ్యూహాలు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో భౌతిక యుద్ధాలు జరగాలని కోరుకుంటున్నారు. అది అమెరికా కావచ్చు, యూరోపియన్ దేశాలు కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధాలు ఉంటే కదా ఆయుధాలు వాడటం, అంటే తుప్పు పట్టిపోతాయి కదా. చూడండి
ఇంట్లో కొత్త కత్తి తీసుకొచ్చుకొని ఆ కత్తిని వాడకుండా ఉంటే తుప్పు పట్టిపోతుంది. అది నిమ్మకాయ పోయండి, మామిడికాయ పోయండి, షార్ప్ అవుతుంది. ఇది అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆయుధాలు తయారు చేసుకొని ప్రపంచంలో అమ్ముకోవడానికి వీలుగా యుద్ధాలను క్రియేట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ చిన్న పిల్లలు, మనకు చాలా మంది వృద్ధులు ఎవరైనా సరే, ముఖ్యంగా యుద్ధాల్లో ఎవరు చనిపోతారంటే మహిళలు, పిల్లలు, వృద్ధులు చనిపోతారు. అదే జరుగుతుంది గాజాలో కూడా. దాంతో పాటు ఆకలి చావడం, మీద బాంబు పడ్డకు చచ్చిపోయిన క్షణాలు చనిపోయింది. కానీ ఆకలికి తాగలేక, ఏది దొరకక ఇబ్బంది పడుతున్న పిల్లల సంగతి ఏంటి? పాలు దొరకలేదు. మీరు గాజా పరిస్థితి చూస్తే ఒక గంట మాట్లాడొచ్చు అన్నమాట. అందుకని ఏమంటున్నా అంటే ఈ మొత్తం యుద్ధాల కారణం ఏంటంటే అగ్రరాజ్యాలు, ఏది ఆయుధ విహారం, ఆయుధాలు అమ్ముకోవడానికే ఈ యుద్ధాలు ప్రోత్సహిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇవాళ మనకు పాలస్తీనా, గాజా, అవి మనకి ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. తప్పు అంటున్నాను. అమెరికా అగ్రరాజ్యం లాంటి విషయాలు మారాలి. ఎవరి దేశంలో వాళ్ళు సుఖ సంతోషంతో ఉంటాడు. కానీ యుద్ధాలు మానండి. యుద్ధ కాలం కాదు, ఇవాళ యుద్ధాలు చేసే కాలమే కాదు అంటున్నాను. 21వ శతాబ్దంలో కూడా మీరు కేవలం యుద్ధాలు చేస్తున్నారంటే ఈ ముసలి నాయకులు ఎవరైతే చెప్తున్నారో, నెతన్యాహు, పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అట్లాగే ఖొమైనీ, ఇట్లాంటి నలుగురు ముక్త నాయకులు 80 దాటే వాళ్ళు అందరం కూడా ఇటువంటి వాళ్ళతో యుద్ధాలు పెట్టిన ప్రపంచంలో యువజనం ఇప్పుడు యుద్ధాలు వద్దంటున్నారు. అన్నట్టు మన అమెరికా చూడండి, మాకు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని ప్రదర్శన చేశారు కదా. మీ ఆధిపత్య కోరిక కోసం ప్రజలు ఎందుకు నాశనం చేస్తున్నారు అడుగుతున్నారు. యుద్ధం ముగియాలి, ముఖ్యంగా ఆకలి చావులు ఆగాలని మనం అందరం కోరుకుందాం. ప్రపంచ శాంతి కోసం భారతదేశం ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ రామ్మోహన్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానాంశాలకు సంబంధించి డీటెయిల్గా మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్గా చూసాం కదా, ఇది వాళ్ళ బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.